నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన పొన్నం కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు కాంగ్రెస్ నోటీసులు ఇందిరా పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో ధర్నా భారత్లో 4302కు పెరిగిన కోవిడ్ కేసులు నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 4 మృతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళనకారులను పోలీసులు చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వాహనాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన వాహనాలు సామాగ్రికి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. అయితే ఆ సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పనులను నిలిపివేస్తామని చెప్పింది. ఇప్పుడు మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను యాజమాన్యం తిరిగి ప్రారంభించడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. సర్వే కోసం వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్య సిబ్బందిని అడ్డుకున్నారు. వారి కార్లు సామాగ్రికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక 4 సైడ్స్ టీవీ ఛానల్లో ఎక్స్క్లూసివ్ మనం చూస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళనకారులను పోలీసులు చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వాహనాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన వాహనాలు సామాగ్రికి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Gracias.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. అయితే ఆ సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పనులను నిలిపివేస్తామని చెప్పింది. ఇప్పుడు మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను యాజమాన్యం తిరిగి ప్రారంభించడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. సర్వే కోసం వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్య సిబ్బందిని అడ్డుకున్నారు. వారి కార్లు సామాగ్రికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళనకారులను పోలీసులు చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వాహనాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన వాహనాలు సామాగ్రికి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. శ్రవంతి, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన స్థానికంగా ఉద్రిక్తలు నెలకొందని చెప్పవచ్చు. కొంతకాలంగా 12 గ్రామాల ప్రజలు ఈ ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తుండగా గాయత్రి కంపెనీ వారు ఇండస్ట్రీ ఏర్పాటుకు కూలీలను తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోపోద్రిక్తులైనటువంటి గ్రామాల రైతులు పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకోవడంతో భారీగా పోలీసులను కూడా మోహరించారు. అయినప్పటికీ రైతులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిశ్రమ వద్దకు చేరుకొని ప్రాంతానికి వెళ్లి వారు వేసినటువంటి టెంట్లను అదే విధంగా తొలగించడం జరిగింది. వారు ఏదైతే సామాన్లు తీసుకొచ్చారో ఆ సామాన్లు ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కూలీలను ఎవరైతే కంపెనీ వారు తీసుకొచ్చారో కూలీలను కూడా తరిమి కొట్టడం జరిగింది. అయితే స్థానికంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల లోపల పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే రైతులు మాత్రం తన కోపోద్రిక్తులుగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఏదైతే గాయత్రి కంపెనీకి తీసుకొచ్చినటువంటి జేసీబీలను, ప్రొక్లైన్లను, వారి వాహనాలను కూడా వారు ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇంత పూర్వం కూడా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ లోపల, అదేవిధంగా ధర్మపురి, జగిత్యాల జిల్లా ధర్మపురి లోపల కూడా ఇథనాల్ ఫ్యాక్టరీల కోసము ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయగా అక్కడ ఉన్న రైతులు కూడా తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఆ భూమి కలుషితమనం కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని, అదేవిధంగా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలవడంతో రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల వల్ల ఇటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలను మేము అంగీకరించే పరిస్థితి లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అయితే రైతుల పోరాట కమిటీ ఏర్పాటు చేశారో ఆ పోరాట కమిటీ ఆధ్వర్యం లోపల కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వారు అల్టిమేటం జారీ చేస్తామని చెప్పవచ్చు. ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక అక్కడ ఏర్పాటు చేద్దామని ప్రయత్నం చేస్తానికి ఖచ్చితంగా ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తాయని చెప్పేసి వారు రైతులందరూ తీవ్రంగా ప్రభుత్వం హెచ్చరించిన తెలుస్తా ఉంది. అయితే ప్రసన్న, విజువల్స్ చూస్తుంటే అక్కడ ఘర్షణ వాతావరణం చాలా భారీ ఎత్తునే మనకు కనిపిస్తోంది. అయితే అక్కడికి సంబంధించినటువంటి రాజకీయ నేతలు కానివ్వండి, నాయకులు కానీ ఎవరైనా రావడం కానీ, లేదంటే ఈ ఘర్షణ వాతావరణం మీద స్పందించడం కానీ ఏమైనా జరిగిందా? శ్రవంతి, గతంలో అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వారు ఇంతకుముందు ఇలాగే గొడవలు జరిగినప్పుడు తను వారికి నచ్చజెప్పి వారిని శాంతింపజేయడం జరిగింది. అయితే మంగళవారం నాడు అర్ధరాత్రి పూట గాయత్రి కంపెనీ వారు పనులు చేయడానికి అయితే వాహనాలు తీసుకొచ్చారో, కూలీలను ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారో అప్పుడు వారు వారి కోపం కట్టలు తెచ్చుకొని చెప్పవచ్చు. ఎందుకంటే మాట తప్పిన రాజకీయ నాయకుల పైన కూడా వారు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వము రైతుల పక్షమా లేకపోతే పరిశ్రమల పక్షమా, పెట్టుబడిదారుల పక్షమా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే రాజకీయ నాయకులు మాత్రము ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయినటువంటి కంపెనీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వారు ఒకరిపైన ఒకరు బురద జలుపుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రసన్న.
హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన పొన్నం తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులు సజావుగానే సాగినా ఆ తర్వాత బ్రేక్ పడింది. మధ్యలో 2 సార్లు ప్రారంభించిన వివిధ కారణాలతో నిలిపివేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుదలతో మళ్లీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పట్టాలెక్కింది. నేటి నుంచి కార్యక్రమం పునఃప్రారంభమైంది. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన పొన్నం తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కొద్ది రోజులు సజావుగానే సాగినా ఆ తర్వాత బ్రేక్ పడింది. మధ్యలో 2 సార్లు ప్రారంభించిన వివిధ కారణాలతో నిలిపివేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుదలతో మళ్లీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పట్టాలెక్కింది. నేటి నుంచి ఈ కార్యక్రమం పునః ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ మంత్రి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. శ్రవంతి, హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే అంశాలపైన మంత్రులకైతే వినతి పత్రాలు ఇవ్వడము, అలానే సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. అయితే పెద్ద ఎత్తున అయితే ప్రజలు పాల్గొన్నారు. వీటన్నిటిని పొన్నం ప్రభాకర్ అయితే స్వీకరించారు. వినతులన్నింటినీ త్వరలో అవన్నీ ఏదైతే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో స్వయంగా పీసీసీ కూడా ఈ ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ గా నిర్వహించాలని మంత్రులు కూడా సూచించినట్లయితే సమాచారం. ఇంకా చాలా నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయితే రీస్టార్ట్ చేసేందుకైతే పార్టీ షెడ్యూల్ రూపొందిస్తుంది. గాంధీ భవన్ లో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ముఖాముఖి కార్యక్రమం అయితే పునఃప్రారంభం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులు ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రకటించారు. అట్లనే ఈ రోజు కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే పాల్గొన్నారు. అట్లనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖాముఖి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మధ్యలోనే బ్రేకులు పడింది. అయితే ఇప్పుడు అదే ఏదైతే దానికి సంబంధించినటువంటి మళ్ళీ రూపకల్పన చేసుకొని వారానికి 2 సార్లు ఉండే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే రూపకల్పన చేసింది. వారానికి 2 సార్లు 2 మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా టీపీసీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలుపుతున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. ఆధార్ కార్డు పెట్టినావా? ఇస్తాపో గాంధీ భవన్కి వచ్చావు, నీకు డబ్బులు పెట్టి వస్తాపో. నీకు ఇస్తామా? నీకు వస్తుంది. ఫోన్ నెంబర్ రాజ్యం ఇలా ఇస్తా అంటున్నా. నీకు తప్పకుండా ఇస్తాపో గాంధీ భవన్. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్దమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా పూర్తి కానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు లైవ్ లో. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా తెలుస్తా ఉంది. కొత్త మున్సిపాలిటీలతో పాటు వార్డుల విభజనకు కూడా కసరత్తు చేస్తా ఉంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే 7 మున్సిపాలిటీల్లో మిగిలిన సమీప గ్రామాల విలీనం కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మాకు గ్రామస్తులలో ఎవరైతే 100 రోజుల పనికి వెళ్తా ఉన్నారో ఆ పనులకు సంబంధించినటువంటి మాకు దూరం అవుతాము, మాకు మున్సిపాలిటీలో కలపవద్దని చెప్పేసి కూడా వారు కోరుతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చుట్టూ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఆ చుట్టూ 3 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలలో కార్పొరేషన్ విలీనం చేయాలని చెప్పేసి తీర్మానం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 21 తారీఖు వరకు కూడా వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అయితే కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారుగా చెప్పవచ్చు. అయితే ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ వార్డుల విభజన, ఓటర్ జాబితాను తయారు చేసింది. అయితే ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యం లోపల మరి ఆ మున్సిపాలిటీలలో గ్రామాలు కలపడం, మరి గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే ప్రత్యేక అధికారుల పాలన పెట్టి దాన్ని నడిపిస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సింది. థ్యాంక్ యూ ప్రసన్న. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. నీళ్లిచ్చిన కేసీఆర్ పై నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లివ్వడమే కేసీఆర్ చేసిన తప్ప అంటూ నిలదీశారు. కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులు కాంగ్రెస్ నోటీసులని, కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసం కాంగ్రెస్ పనిచేస్తోందంటూ విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టును బీజేపీ ఆపి తీరాల్సిందేనని అన్నారు కవిత. ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ తమ ధర్నాను అడ్డుకోవాలని చూస్తోందని, జాగృతి ధర్నాను అడ్డుకుంటే గల్లీ గల్లీకి పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు
ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం 16 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి 16 టీఎంసీలు నిలవ ఉండడం కాదు 141 టీఎంసీలు నిలవ ఉండాలి అని రిజర్వాయర్లు 15 రిజర్వాయర్లు కట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంద్ ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా మనకు బడ్జెట్లు ఇవ్వకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. బీజేపీ పార్టీలో ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్రన్ ఉన్నాడు, మరి ఆయనన్నా మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటెల రాజేంద్రన్న కూడా మాట్లాడలే. అన్నా రాజేంద్రన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం? బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం. ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి. మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపండి. గోదావరి పెన్నా లింకేజ్ మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేంద్రన్న తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యానును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జుబువా జిల్లా మేఘ్నగర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుచ్చైపోయాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఓ వ్యానును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జుబువా జిల్లా మేఘనగర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో వాహనాలు నుజ్జునుచ్చైపోయాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. इस गाड़ी को మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యానును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జుబువా జిల్లా మేఘనగర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జైపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అఖండ భారత ప్రజానీకం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీపతి రమేష్ పటేల్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్, కోమన్పల్లి గ్రామం, మీర్పూర్ మండల్, జగిత్యాల జిల్లా. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి మన సైన్య బలం ప్రపంచమంతా తెలిసేలా చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సగర్వంగా అఖండ భారత ప్రజానీకం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు రొయ్యూరు శేషసాయి, బీజేపీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ ఫౌండర్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అఖండ భారత ప్రజానీకం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీపతి రమేష్ పటేల్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్, కోమన్పల్లి గ్రామం, మీర్పూర్ మండల్, జగిత్యాల జిల్లా. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి మన సైన్య బలం ప్రపంచమంతా తెలిసేలా చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సగర్వంగా అఖండ భారత ప్రజానీకం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు రొయ్యూరు శేషసాయి, బీజేపీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ ఫౌండర్.